హలో అండి. ఈరోజు చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి 100% ప్రతి ఒక్కరికైతే వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఇలా పాత డబ్బాలు ఉంటాయి కదా! అంటే పెయింట్‌వి కానీ ఏదన్నా దేనికైనా వచ్చిన డబ్బాలు ఉంటాయి కదా! అలాంటి వాటిల్లో ఇలా వేస్ట్ కవర్ ఒకటి వేసుకోండి. మనము గిన్నెలు కడిగేటప్పుడు అలాంటప్పుడు వేస్ట్ పడుతుంది కదా! అలా డబ్బాలో వేసుకొని ఆ కవర్‌తో పాటు అలా పడేస్తే మనం క్లీన్ చేసుకోవడానికి నీట్‌గా ఉంటుంది. అలానే ఈ చలికాలం పురుగులవి వాలకుండా అయితే ఉంటుంది. టిప్ నెంబర్ 2 అండి. మనకైతే బిర్యానీ బాక్సెస్ ఇలాంటివి వస్తుంటాయి కదా! డిస్పోజబుల్ బాక్సెస్ గానీ, బకెట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని పడేయకుండా నీట్‌గా కడిగైతే తుడిచిపెట్టుకోండి చెమ్మ లేకుండా. ఇలా చేసుకున్నాక ఇందులోనే మనము ఆహ్, డైలీ వాడే గంటలు, స్పూన్సు పెద్దవి మన చెక్క గంటలు అవన్నీ ఇందులో వేసి పెట్టుకొని స్టవ్ పక్కనే పెట్టుకుంటే మనకు అందుబాటులో ఉంటాయి. వంట చేసేటప్పుడు కూడా చాలా మనకి పని కూడా చాలా త్వరగా అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి మోడ్యులర్ కిచెన్స్ అయితే ఉండవు కదా! ఉన్న కిచెన్నే మనం ఇలా అరేంజ్ చేసుకున్నామంటే చాలా నీట్‌గా ఉంటుంది. మనకు తీసుకోవడానికి, యూజ్ చేయడానికి కూడా చాలా అనిపిస్తుంది. అలానే ఇంకొక చిన్న బాక్స్ తీసుకొని మనం డైలీ వాడే చాక్స్, స్పూన్స్, ఫోర్క్స్ ఇవన్నీ ఇందులో పెట్టి మనము గంటెలు పెట్టుకున్నాం కదా! ఆ డబ్బా పక్కన అయితే పెట్టుకున్నామంటే 2 మనకి చిన్న పిల్లలు తీసుకోవాలన్నా, వాళ్ళకెప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవాలన్నా అందుబాటులో ఉంటాయి. మన కిచెన్ గూడా క్లీన్‌గా కనిపిస్తుంది. ఇవి ఎక్కడంటే అక్కడ పడేసి మనం వెతుక్కోవడం కష్టం గదా! ఇదొక్కసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 ఇలా క్లచెస్ అయితే ఎప్పుడు జుట్టు ముడి వేసుకొని వెతుక్కోనేసొస్తుంది. ఎక్కడున్నాయబ్బా ఈ క్లచెస్ అనేసి కనపడవు. అవసరానికి పెట్టుకుందామంటే దొరకవు. అలాంటప్పుడు ఇలాంటి క్యాలెండర్స్ అయితే మామూలుగా క్యాలెండర్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి గదా! ఇలా క్యాలెండర్‌కి మనం క్లచెస్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే అవసరమైనప్పుడంతా చకా యూజ్ చేసుకొని మళ్ళైతే దానికి అరేంజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చితే లేదా ఇంకా బెటర్ ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. ఇలా లాంగ్ ఫ్రాక్స్, పెద్ద పెద్ద ఫ్రాక్స్ మనం ఫోల్డ్ చేసి పెట్టిన ర్యాక్‌లోంచి కింద పడిపోతూ ఉంటాయి కదా! అందులో ర్యాక్‌లో కూడా సరిపోవు. అలాంటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ముందుగా ఫ్రాక్‌నైతే హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని మనకి 2 సైడ్స్ నాట్స్ వచ్చే వరకు ఉన్నిచ్చి, ఆ నాట్ అయితే రివర్స్ ఒకటి, నార్మల్‌గా ఒకటి పెట్టుకొని అయితే టై చేసుకోవాలి. ఇంకొక ఫ్రాక్ కూడా చూపిస్తాను చూడండి. మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇది నెట్టెడ్ ఫ్రాక్ కదా! ఇంకొకటి నార్మల్ ఫ్రాక్ ఒకటి చూపిస్తాను. ఇలా ఫ్రాక్ తీసుకొని చక్కగా మనం రెగ్యులర్‌గా ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలానే ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకున్నాక చక్కగా మనం మడత పెట్టుకొని ఆ నాట్స్ అయితే 2 ఒక సైడ్‌కి ఉండేటట్లు చూసుకోండి. ఇలా 2 సైడ్స్ నాట్స్ వేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ నాట్ మాత్రమే తిప్పించుకొని ఒక సైడ్ అలానే వదిలేసి 2 కలిపి ముడి వేసుకున్నామంటే మడత ఊడిపోకుండా అలానే ర్యాక్‌లో పెట్టిన కింద పడిపోకుండా ఉంటాయి. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అయ్యే టిప్పేనండి. ప్రతి ఒక్కరికి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా బెస్ట్ ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి. ఇలా అయితే మనము 2 కేజెస్ డబ్బాలుంటాయి కదా! అలాంటి బాక్సెస్ ఎట్లా మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటాం కదా! ప్రతి ఒక్క దానికి ఒక డబ్బా యూజ్ చేయకుండా, ఇలా ఒక బాక్స్‌లోనే 2 ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేయకుండా పెట్టుకోండి. ఓపెన్ అంటే కంప్లీట్‌గా ఓపెన్ చేయొద్దు. మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకే అయితే ఓపెన్ చేసుకొని, ఇలా ఒకటే బాక్స్‌లో 2 రకాలు పెట్టుకున్నామంటే ఎక్కువ డబ్బాలు అవసరం ఉండదు కిచెన్‌లో. మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగుంటుంది. సర్దుకోవడానికి కూడా ఈజీగుంటుంది. అందులో మనం డబ్బాలో విడిగా పోస్తే కొంచెము పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా! ఇలా చేసుకున్నారంటే పురుగు పట్టదు. ఫ్రెష్‌గా గూడా ఉంటుంది. ఆ ప్యాకెట్స్ అలానే వేసుకుంటే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ టిప్ అండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇలా స్టవ్ పైన మనం అన్నం పెట్టినప్పుడు, పప్పు పెట్టినప్పుడు ఇలా కింద పడుతుంటుంది గదా! అలాంటప్పుడు మనం ఇలా గుంటగా ఉండే ప్లేట్ తీసుకొని చక్కగా బర్నర్ కిందకి అరేంజ్ చేసుకుంటే ఏవన్నా పొంగినప్పుడు కరెక్ట్‌గా ఆ ప్లేట్‌లో పడుతుంది. ఆ ప్లేట్ వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.